మొత్తానికి ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఆల్రెడీ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, ఇన్ఛార్జీలు గాని అప్పుడు మొదలు పెట్టాల్సిన కార్యక్రమం దాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేశారు ఆల్రెడీ. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచనలు చేశారు, కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అలాగే అందించిన సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతి ఇంటికి తెలియజేయాలి. దాంతో పాటు గొడ్డల పార్టీ వాళ్ళు చెప్పుకునే మాట. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా ఇవాళ ఒక వ్యాఖ్య చేశారు. విషగులికలు నింపుతున్నారు, అలాంటి విష ప్రచారానికి బానిసలు అవ్వద్దు, లొంగిపోవద్దు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దాంతో పాటు ప్రజల్లోకి వెళ్ళండి, ఇవన్నీ తెలియజేయండి అనేది. 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, లేదంటే సంక్షేమం, లేదంటే రాజధానికి సంబంధించి ఇవన్నీ ఇప్పుడు ప్రచారం దేనికోసం అంటే రాబోయే స్థానిక ఎన్నికల విషయంలో ఇది కలిసి వస్తుందా? ఇప్పటి నుంచి ఈ ప్రచారం మొదలు పెడతారు. ఇది 45 రోజులు, అలాగని కంటిన్యూగా కూడా ఏముండదు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు లేదనుకున్నా, ముందు చెప్పినట్టు కదా హడావుడి ఎందుకని వాళ్ళు కూడా తిరిగి ఉంటారు కూడా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తే ఇది కొంతవరకు ఉపయోగపడుతుందా? కిందటిసారి వాయిదా వేసినప్పుడే నేను చెప్పా, తల్లికి వందనం వేసాక బిగిన్ చేస్తారు. ఎందుకంటే చేతిలో ఏ డబ్బులు లేకుండా జనం దగ్గరికి వెళ్ళి మీకు అందరు కడుపు నిండా తింటున్నారు, ఈ చేతి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాం అంటే ఇది రెండోది అనుకుంటా ఈ తల్లికి వందనం వేసింది అంతే. లాస్ట్ టైం ఇది యాక్చువల్ 3 వేయాలి, ఇది రెండోది. అది అయ్యి అడగరే కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినాయా లేదమ్మా, మీకు ఎంతమంది అమ్మా పిల్లలు, ఆ వెళ్ళేది కూడా ఎవరి చేతికి అయితే డబ్బులు వచ్చినాయో వాళ్ళ ఇంటికే పోతారు. పెన్షన్ వచ్చే వాళ్ళ ఇంటికి, ఈ డబ్బులు వచ్చే వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళని ఇంకోటి అడగనియ్యరు. ఏందయ్యా మాకు 1500 ఇస్తా అన్నారు ఏది అనేది మొక్క అడగనియ్యరు. ఒకవేళ అడిగినా అవి వీడియోలు బయటికి రానియరు. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు పాదయాత్ర చేసినప్పుడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని వీళ్ళు కొనేశారు. కొనేసి ఆ వీడియోలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని ఇచ్చినా కూడా ఇంకా మా అమ్మకి పెన్షన్ కావాలి, మా అమ్మమ్మకి పెన్షన్ కావాలి, లేకపోతే మాకు ఇంకొక ఇల్లు ఇవ్వండి, మేము మా ఇంట్లో 2 మగపిల్లలు ఉన్నారు, లేకపోతే ఆడపిల్ల కూడా ఉంది, ఆడపిల్లకి కూడా ఒక ఇల్లు ఇవ్వండి, ఇట్లా అడిగినవి ఉన్నాయి చూడండి. వాటిని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అక్కడక్కడ అడిగేటటువంటి హైలైట్ చేసేది తెలుగుదేశం. అదే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంటికి పోతారు కదా, అక్కడ ఇది జాగ్రత్తగా స్క్రూటీ చేస్తారు. బయటికి ఏ వీడియో రావాలో అదే వచ్చేటట్టు చూస్తారు. ఇప్పుడు మహిళలు లేబర్లు అయితే అడిగేస్తారు, ఏదయ్యా ఇది వరకు డబ్బులు ఇచ్చోడు 18,000 అట్టాగా, ఇప్పుడు మీరేం 1500 ఇస్తానంటే ఇంట్లో మా ఇంట్లో నేను మా అమ్మాయి ఉంది, మా మనవరాలు కూడా ఉంది కదా అనుకున్నాం, తీరా సొత్తు నీకేం రావట్లేదయ్యా అనేస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కవర్ చేస్తారు వీళ్ళు. మీకు పెన్షన్ వస్తుంది కదా, మీ మనవరాళ్ళకి వచ్చేద్దులే, తర్వాత వచ్చేద్దులే, ఇట్లా చెప్పుకొస్తారు. లేదా నీకు కూడా పెన్షన్ రావట్లేదా, ఇప్పిద్దాం, నీకే ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పిద్దాం, ఇట్లా చెప్తారు. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? 45 రోజుల పాటు. అంటే వీటిట్లో వీళ్ళ చాణక్యం ఏ స్థాయిలో ఉందో చూడాలి. పబ్లిక్ అన్ని ఇచ్చినా కూడా జగన్ ఇల్లు ఇచ్చి, చేయూత ఇచ్చి, బీసీ నేస్తం ఇచ్చి, కాపు నేస్తం ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి, రైతులకు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఇచ్చేవని చెప్పి ఒక పేపర్ అంత చేసినా కూడా ఏయో ఒకటి అడిగినప్పుడు ఇక్కడ పెన్షన్లే 2 ఏళ్ల నుంచి కొత్తవి లేవు, 50 ఏళ్ల పెన్షన్ అసలే ఊసెత్తట్లేదు, నిరుద్యోగ భృతి లేదు, ప్రతి మహిళకి 1500 లేదు, దీపం పథకంలోనేమో ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి అంటే గనక 6 బండలు రావాలి. కానీ ప్రాక్టికల్ గా అంటే నేనే డైరెక్ట్ గా విన్నాను, దీనికి ఎవరో సాక్ష్యం కూడా అవసరం లేదు. కొంతమంది లోకల్ నాయకులు, టీడీపీ లీడర్లే వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు, ఈ 2 ఏళ్లలో కనీసం మా గ్రామంలో, మా మండలంలో మేము ఒక పింఛన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నామండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఇంటింటికి వెళ్ళడానికి అలాంటి వాళ్ళు జంకుతున్నారు. ఏంటి పరిస్థితి? పార్టీకి అది నష్టం కాదా? పార్టీ అభిమానులైన వాళ్ళ కార్యకర్తల దగ్గరికి ఎక్కువ వెళ్తారు, అందరి దగ్గరికి పోరీ. అంటే అసలు పింఛన్ అనేది ఇవ్వలేదంటే ఎవరికి కొత్త ఇచ్చుకోలేకపోయారు. నేను చెప్పాను కదా, ఫస్టే చెప్తున్నాను అది. ఇప్పుడు బాబు గారు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఇస్తాడు 6 నెలల ముందు పెన్షన్. ఇప్పుడు దాకా మరి కొత్తగా ఎలిజిబుల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్రిందసారి ఇచ్చారా 14లో స్టార్ట్ అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అయ్యే కొనసాగినాయి. అప్పుడు కొత్త పెన్షన్లు కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వాలా, రోసే ఇవ్వాలా, అయితే 50-100 ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అంతే. ఏది 2009లో రాజశేఖర రెడ్డి చనిపోతే మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చింది 2018 ఎండింగ్ లో. అప్పటికి మరి అందరూ అరువులు ఎంతమంది 10 ఏళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, అట్లాగా రానోళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది. నాకు తెలిసినటువంటి వాళ్ళు
ఇది 58వ ఏడుకి అప్పుడు లేదు అనుకోండి, పెన్షన్ 65 అప్పుడు 65వ ఏడులో పెడితే 70వ ఏడులో వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. తర్వాత 60కి తగ్గించారు, తగ్గించి వాళ్ళకి చివరి నిమిషంలో అనౌన్స్ చేశారు లాస్ట్. అది కూడా అప్పటికి అర్హత ఇది ఉన్నటువంటి. అది దురదృష్టం అంతే, ఎవడేం చేయలేడు. జగన్ దాన్ని ఇచ్చాడు. ఏ 6 నెలలకు ఒకసారి, మొదట్లో 3 నెలలకు ఒకసారి చేశాడు, తర్వాత మొదట్లో నెలకోసారి ఎప్పటికప్పుడు అయిపోయి కొత్త వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత 3 నెలలు ఇచ్చాడు, తర్వాత 6 నెలలకి చేశారు. జగన్ టైంలో పింఛన్ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే వితంతువులు కానీ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఇమీడియట్ గా 15 రోజుల్లో వచ్చేసి చాలానే ఉన్నాయి. 15 రోజులు కానీ లేదంటే నెల రోజులు. అది వద్దు అనుకున్నాను, అది కూడా జరగట్లేదు కదా, చెయ్యరు అంటున్నా. వీళ్ళకంతా కూడా ఇప్పుడు జగన్ టైంలో, బాబు టైంలో 45 లక్షలేమో ఉండే పింఛన్లు 2019 ముందు. జగన్ టైంలో అది 67 లక్షలైనాయి. ఇప్పుడు ప్లస్ ఆ వికలాంగులకు కూడా పెరిగిపోయినాయి భారీగా. అయ్యాక తగ్గించుకొచ్చారు వీళ్ళు అనర్హులు అని చెప్పి. మామూలు మెయిన్ పెన్షన్ కూడా తగ్గిద్దాం అనుకున్నారు, కానీ పబ్లిక్ లో రివోల్ట్ వస్తుందని ఆగారు బేసిక్ గా. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తారనుకోని నేను, ఇప్పుడు అంట ఏదో స్పౌజ్ పెన్షన్లు ఇచ్చారట కొంతమంది, భర్త చనిపోయినటువంటి పెన్షన్ పొందుతా చనిపోయిన భర్తల్ని, అది వాళ్ళకి వీళ్ళకి షిఫ్ట్ అయింది అంతే. అది వరకు ఇచ్చారు. అది వితంతు పింఛన్ లోకి రాదు కదా, అది వితంతు పింఛన్ అంటే కొత్తగా ఇవ్వాలి పింఛన్. వితంతు పింఛన్ కాదు, ఏజ్ కాబట్టి అది. అసలు వితంతు పింఛన్ గానీ, వికలాంగుల పెన్షన్ గానీ, వృద్ధా పింఛన్ గానీ కొత్త ఏమే పట్ల లేవు. ఇవన్నీ అడిగితే కూడా ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు చెప్తారు లాగండి అంటున్నారు. వీళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాలో తెలియట్లా. ఇప్పుడు జగన్ టైంలో కార్యకర్త ఇవ్వలేదు గాని జగన్ ప్రభుత్వం తరపున ఓల్డని పథకాలు వెళ్ళినాయి చేతికి, అర్హులందరికీ అందిరి. ఇప్పుడు అర్హులే కానీ అందదు, పథకమే ఉండదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. అడిగితే గనక దబాయిస్తారు, లేదా కనుక్కుందామమ్మా అంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళది ఆ పాయింట్ కానీ మీరు చూడండి, మేబీ ఏమన్నా విపరీతమైన విరక్తితో ఎవరన్నా పెట్టాల్సిందే గాని మాక్సిమం స్క్రూటినీ చేసేస్తారు, రానియరు బయటికి. అది చూడాలి. ఒక రకంగా కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. ఈ సంక్షేమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వస్తుందంటే, ఎన్నికలకు ముందు మీకు బాగా గుర్తుంటే కూటమి కలవక ముందు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డు ఇచ్చేస్తామని ఆయన నోటితో ఆయన అన్నమాట. అది ఓకే, అది ఆయన పార్టీ అధికారంలోకి వస్తే అన్నారేమో, కానీ ఇక్కడ అలా జరగకపోయినా ఎందుకు స్పందించట్లేదు అంటే ఆయన మొన్న చెప్పేశారు కదా, సంక్షేమాలకు కనుక మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే గనక అభివృద్ధి ఏమి చేయలేము, ఇప్పుడు రోడ్లు వేయగలుగుతున్నాం అంటే దాని వల్లనే సాధ్యమవుతుంది అన్నటువంటి. తద్వారా సంక్షేమ పథకాలు ఆగిపోవడంలో తనేమి ప్రెషర్ చేయనని చెప్పేశాడు ఆయన. అంతేనా? అంతకుముందు కూడా ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఏంటి, ఇప్పుడు మనం వీళ్ళని అనాల్సింది ఏం లేదు, జనం వద్దు అనుకున్నారనుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్స్ ముందు ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ గొడవ అంతా ఏంటి, బీజేపీతో సహా సంక్షేమం పేరుతో ఆస్తులని తగలేసేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, సోమరపోతులని. అదన్నీ అన్నాక కూడా నువ్వు వాళ్ళకే ఓటేసావు. ఎలక్షన్ ముందు ప్లేట్ మార్చారు కదా, బాబు గారే అన్నారు కదా మెరుగైన సంక్షేమం, వాలంటీర్లకు 10,000, ఇంటింటికి, ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత నమ్మి ఓటేశారంటే సంక్షేమం వద్దని. ఎందుకంటే బాబు గారిని నమ్ముతారు అనుకుంటే ఏనాడన్నా ఆయన అమలు చేస్తే కదా. 2019లో అమలు చేయనోడు 24లో అమలు చేస్తాడా? కాబట్టి వాళ్ళకే వెక్స్ అయిపోయారు, డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కువైపోయి పద్దాక ఏంది ఇది, డబ్బులు వచ్చేస్తున్నాయి, బట్టలు కొంటున్నాం, 2 వీలర్లు కొంటున్నాం, కొంటున్నాం, అదేది ఏసీలు గీసీలు ఇవన్నీ కొనేస్తున్నాము. ఇట్లా డబ్బులు అయిపోతే మనం నిజంగా సోమరిపోతులు అవుతాం. బాబు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకి డబ్బులు ఉండకూడదు, మనం కష్టపడ్డ సంపాదనతోనే బతకాలి, ఏదో అవసరమైన వాళ్ళు వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ రాష్ట్రంలో పెద్ద పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనలో భాగమే అనుకుందాం మనం. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం అనేది పార్టీ కోసమా, లేదంటే లోకల్ నాయకులు ఇంకా తెగించి ఒక డెసిషన్ తీసుకోవాలా, సజావుగా సాగుతుందా? అంటే బాబు గారు తోస్తారు, కిందోళ్ళు తిప్పలు పడతారు, తప్పదది. ఆయన ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్. ఈయన ఎట్లా ఉంటదంటే, జగన్ ఏం ఫీల్ అయ్యాడు, మనం ఇచ్చాం కాబట్టి వెళ్ళి చెప్పమన్నాడు, చెబితేనే ఓట్లేదు వాళ్ళు, ఇవ్వకపోతే వీళ్ళు ఓట్లు వేస్తారంటే వేస్తారన్నది వీళ్ళ నమ్మకం, అది ఆయన నమ్మకం. కానీ లోకల్ ఎన్నికల మీద ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటది రేపొద్దు? లోకల్ ఎలక్షన్స్ లో ఏం సంబంధం, ఆటోమేటిక్ గా గెలిచేస్తారంతే. అంతేనా? ఆటోమేటిక్ గా మొన్నటిసారి జగన్ కి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో అదే ఇక్కడ వస్తుంది. కొద్దిగా మార్పు, ఏదన్నా ఒక్క కార్పొరేషన్ గాని, ఒక 10 మున్సిపాలిటీలు గాని జగన్ గెలిచాడు అనుకోండి,
అది వీళ్ళ మీద పెద్ద తిరుగుబాటు లెక్కేసుకోవాలి, పెద్ద తిరుగుబాటు కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 3 ఉన్నారు, ప్లస్ టోటల్ కొలైడ్ మీడియా ఉంది, అంత చేతిలో పెట్టుకుని అదేది మేధావుల ముసుగులో ఉండేటటువంటి విశ్లేషకులు ఉన్నారు వీళ్ళకి. ఇంతమందిని పెట్టుకుని గెలవకపోతే ఇంకెందుకు, ఆటోమేటిక్ గెలిచేయాలి వీళ్ళు. మొన్న వచ్చిన దానికంటే మొన్న 5 వచ్చారు కదా అప్పుడు తెలుగుదేశానికి మున్సిపాలిటీలు, వీళ్ళు 2 కూడా ఇవ్వకపోవచ్చు, కార్పొరేషన్లు మొత్తం కొట్టారు, ఇవన్నీ అయిపోయాయి. వీళ్ళని గెలవనీయకుండా చూడటం కోసం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా తెస్తారు. అంటే వైసీపీ కూడా లోకల్ ఎన్నికల మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టి జగన్ గారు కూడా ఈ మధ్యన మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న బాబు గారు కూడా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు మనమే గెలవాలి, ముందు ఈ 40 రోజులు మీరు ఇంటికి వెళ్ళండి అని బాబు గారు కూడా ఫోకస్ చేయడానికి కారణం అదా? అదేం కదా, ఆయన మొదటి నుంచి చెప్తున్నారు కదా, బేసిక్ గా ఎలక్షన్ లో ఎవరైనా ఓడిపోతాం అయిపోతా ఉంటాయి కదా, కానీ అధికార పార్టీ ఉండి వీళ్ళే ఎందుకు ఇలా మాట్లాడుతారు? అది కామన్ గా జగన్ అయినా చెప్పలేదు మనం గెలవాలి ఎక్కువ అనేది, ఇవాళ చంద్రబాబు అయినా చెప్తారు, అవి కామన్ గా జరిగేది. నా దృష్టిలో అయితే గెలవడం ఎక్కువగానే కూటమికి ఉంటది. స్ట్రైక్ రేట్ ఇప్పుడు వాళ్ళకి అప్పుడు 90%, 100% కార్పొరేషన్స్, 100% జిల్లా పరిషత్తులు, 80% మండల పరిషత్తులు, 80% సర్పంచులు జరిగినాయి. అది రివర్స్ లో ఉంటది ఈసారి. అంతే. కానీ వైసీపీ కూడా ప్రచారం బానే చేస్తుంది దీని మీద, నిన్న స్వయంగా జగన్ గారే రావడం అది ఏమైనా టెన్షన్ పెడుతుందా కూటమి నేతలు? అంత పెద్ద ఫీల్ అవుతున్నారని నేను అనుకోను. జగన్ లోకల్ లీడర్లు కూడా లేదా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లీడర్లు కూడా లేదా, వీళ్ళకి ఒక ధైర్యం, ఇప్పట్లో మనల్ని ఎవడు కెలకలేరు, పబ్లిక్ ని మనం సైకలాజికల్ గా ప్రిపేర్ చేసేసామనే నమ్మకంతో ఉన్నారు. అంతే, దానివల్ల అనేది ధైర్యం అండి. రైట్, చూద్దాం. 45 రోజులు ఇంటింటికి ఇక్కడ నుంచి మొదలైపోయినాయి ఆల్రెడీ ఈ రోజు నుంచి, కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రజల నుంచి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే కాస్త టెన్షన్ కనిపిస్తుంది. అది ఎలా పోగొట్టుకుంటారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు చూద్దాం.